హలో మామా. మనం ఈరోజు కొడంగల్లో జరిగిన అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఎలక్షన్ రిజల్ట్స్ చూద్దాం రండి. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం గూగుల్ నుంచి కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్. 2014 ఎలక్షన్ టైంలో టీడీపీ పార్టీ నుంచి మన ప్రెజెంట్ సీఎం అనుముల రేవంత్ రెడ్డి గారు పోటీ చేసి ఎమ్మెల్యేగా 54,026 ఓట్లతో 14,614 ఓట్ల మెజారిటీతో గెలిచారు. వీరికి ఆపోజిట్గా టీఆర్ఎస్ పార్టీ నుంచి గురునాథ్ రెడ్డి గారు 39,412 ఓట్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నారు. ఇంకా ఐఎన్సీ నుంచి డి విఠ్ఠలరావు గారు 36,304 ఓట్లతో థర్డ్ ప్లేస్లో ఉన్నారు. ఇప్పుడు 2018లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి పట్నం నరేందర్ రెడ్డి గారు 80,756 ఓట్లు సాధించి 9,319 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచారు. వీరికి ఆపోజిట్గా ఐఎన్సీ పార్టీ నుంచి అనుముల రేవంత్ రెడ్డి గారు 71,435 ఓట్ల సాధించి సెకండ్ ప్లేస్లో ఉన్నారు. ఇంకా ఇండిపెండెంట్ క్యాండిడేట్ అయిన పుర్ర బాలకిషోర్ గారికి 4,171 ఓట్లతో థర్డ్ ప్లేస్లో ఉన్నారు. ఇప్పుడు 2023లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ రిజల్ట్స్ కాంగ్రెస్ పార్టీ నుంచి అనుమల రేవంత్ రెడ్డి గారు 1,07,429 ఓట్లు సాధించి 32,532 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచి తెలంగాణకి సీఎం అయ్యారు. వీరికి అపోజిట్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి పట్నం నరేందర్ రెడ్డి గారు 74,897 ఓట్లు సాధించి సెకండ్ ప్లేస్లో ఉన్నారు. ఇంకా బీజేపీ పార్టీ నుంచి బంటు రమేష్ కుమార్ గారు 3,988 ఓట్లు సాధించి థర్డ్ ప్లేస్లో ఉన్నారు. మీకు నెక్స్ట్ ఏ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఎలక్షన్ రిజల్ట్స్ కావాలో కమెంట్ చేయండి. నెక్స్ట్ ఆ వీడియోనే చేద్దాం.